సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. వాళ్ళ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మిమ్మల్ని ప్రేమించి వాక్యపరంగా ఆత్మీకంగా మేము బలపరచబడాలని ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను వైపు బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే మొదటిగా నేను ఎప్పుడు మీతో పంచుకునే ఒక విషయము ప్రకటన గ్రంథంతో కూడింది. ప్రకటన గ్రంథంని మనం సులభంగా అర్థం చేసుకోవాలంటే మొదటి అధ్యాయం 19వ వచనాన్ని ఆధారం చేసుకొని మన ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా విభాగించుకోవాలి. అప్పుడే ప్రకటన గ్రంథం మనకి సులభంగా అర్థమవుతుంది. మొదటి అధ్యాయం 19వ వచనము నేను ప్రతిసారి ప్రారంభంలో మీతో అది పంచుకుంటాను. యోహాన్, ఏమి చూసి ఉన్నావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి. దాన్ని బట్టి ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా మనం విభాగించవచ్చు అని నేను మీతో పంచుకుంటున్నాను. చూడండి, చందు బ్రదర్ కూడా మనకి చక్కగా చూపిస్తున్నారు. మొదటి అధ్యాయం 19వ వచనం, దాన్ని మనం ఫౌండేషనల్ వర్స్ అని కూడా అంటున్నాం. అంటే అదే మనకి పునాది అయి ఉన్నది ప్రకటన గ్రంథం సులభంగా అర్థం చేసుకుంటుటకు. ఇంకా మనము ఎలాగా అధ్యాయాల్ని విభాగించామో దాంతో కూడిన స్లైడ్ కూడా నెక్స్ట్ మీకు చూపిస్తున్నాను. ఏమనంటే మొదటి అధ్యాయం ఏమి ఆల్రెడీ జరిగిపోయిందో దాంతో కూడిన వివరాలన్నీ కూడా మనము మొదటి అధ్యాయంలో చూసాం. రక్షణ ప్రణాళిక సమాప్తమైంది శిలువ మీద. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 6వ మాటతో సమాప్తమయ్యను అనే మాట పలికిన తర్వాత ఇంకా అది సమాప్తమయ్యింది. దాని తర్వాత సువార్త పెంతెకోస్తు దినం నుంచి బోధింపబడుట మనకందరికి కూడా తెలుసు. ఎప్పుడు సువార్త బోధింపబడుతుందో ఖచ్చితంగా ఒక వ్యక్తికి చాలా ఇబ్బంది కలుగుతుంది ఆత్మలు రక్షించబడే సమయంలో. మధ్య మధ్యలో నేను ప్రశ్నలు అడుగుతుంటే మీరు అన్మ్యూట్ చేసుకొని కూడా జవాబు ఇవ్వచ్చు. ఆత్మలు రక్షించబడే సమయంలో ఎవరికమ్మా చాలా ఇబ్బంది కలుగుతుంది చెప్పండి, మీరే చెప్పాలి. గట్టిగా చెప్పండి, ఎవరికి ఇబ్బంది కలుగుతుంది? అపవాది. రైట్ ఆన్సర్. సో శ్రమలు తప్పవు. సంఘము శ్రమలకి గురి అయింది. ఆ శ్రమల వలన కూడా ఇంకా సంఘము ముందుకే సాగింది కానీ వెనకాల వెళ్ళలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాంతో కూడిన స్లైడ్ కూడా నేను ఈరోజు మీకు చూపిస్తాను. చందు బ్రదర్, జస్ట్ ఫుట్ స్టెప్ తో కూడిన స్లైడ్ చూపించండి. ఎలాగా సంఘం విస్తరించటం స్టార్ట్ అయిందో నేను ఒక ఫుట్ స్టెప్ కూడా దాంతో కూడింది మీకు చూపిస్తున్నాను. చూడండి, సువార్త బోధించే సమయంలో ఏం జరుగుతున్నది అని అంటే లేఖనము ఇంకా ఎక్కువగా విస్తరిస్తున్నది. ఇప్పుడు ఒక్కసారి తీయండి అమ్మా, అపోస్తల కార్యం 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు. అపోస్తల కార్యం 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి. ఎలాగా శ్రమలు యెరూషలేములో వచ్చినప్పుడు సువార్త ఇంకా ఎలాగ ఎక్కువగా వ్యాపించిందో మనం చూద్దాం. అపోస్తల కార్యం 8వ అధ్యాయము. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులను తప్ప అందరూ యూదియా సమరియా దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు సైఫానును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రేలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు వాక్యముని చెదిరిపోయిన వాళ్ళు ప్రకటించిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చందు బ్రదర్ ఎంత చక్కగా హైలైట్ చేస్తున్నారు చూడండి. పైన నేను
ఆ హెడ్లైన్ వాడుతున్నాను కదా, 8వ అధ్యాయం 28వ వచనం, అన్ని కూడా సమకూడి మన మేలు కొరకే జరుగును. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు యెరూషలేములో ప్రారంభం చేసి యూదియా, సమేరియా, భూ అంతం వరకు సువార్త ప్రకటించండి అని. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ కూడా కర్సర్ పెట్టి మ్యాప్ మీద చూపిస్తారు. మొదట్లో సువార్త ఎక్కడ బోధింపబడాలి? యెరూషలేంలో. ఆ వాక్య భాగం కూడా నేను సహోదరి జయంతితో చదివిపిస్తాను. అమ్మ, 1వ అధ్యాయం 8వ వచనం అపోస్తల కార్యం చదివించమ్మా. ఎక్కడ ప్రారంభం కావాలి సువార్త బోధించుట? యెరూషలేంలో. దాని తర్వాత యూదియా, దాని తర్వాత సమేరియా, దాని తర్వాత భూ అంతం వరకు. చదవండమ్మా. అపోస్తులు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు, కనుక మీరు యెరూషలేములోను యూదియా సమరియా దేశముల ఎంతటను భూది గంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. చూడండి, అక్కడ మ్యాప్ కూడా ఉంది చూడండి. యెరూషలేము, యూదియా, సమరియా, భూ అంతం వరకు. అయితే ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంది, దాన్ని ఏమంటారంటే కంఫర్ట్ జోన్ అని అంటారు. కంఫర్ట్ జోన్ అంటే మనకి పరిచయం ఉన్న వాళ్ళ మధ్యనే, అలాగే మనకు తెలిసిన వాళ్ళ మధ్యనే, ఏది మనకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో అక్కడే సేవ ఎక్కువ వరకు. 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు మనం చదివితే అక్కడే సేవ జరుగుతున్నది, కదలట్లేదు. 1వ అధ్యాయం 8వ వచనం అపోస్తల కార్యంలో ఏముంది? మీరు భూ అంతం వరకు వెళ్ళండి. అంటే యెరూషలేంలో సువార్త బోధించి అక్కడ ఆత్మను రక్షించిన తర్వాత మీరు ఏదో దాని వలన ఎక్కువ తృప్తి పొంది అక్కడే కూర్చోకండి. నెక్స్ట్ యూదియాకు వెళ్ళండి, తర్వాత సమేరియాకు వెళ్ళండి, దాని తర్వాత భూ అంతం వరకు వెళ్ళండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. జాగ్రత్త వినండి. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. అదే శ్రమలు రాకుండా ఉంటే సువార్త యూదియా సమేరియాకి వెళ్ళేదా? వెళ్ళేది కాదు. చూడండి, ఈ 1వ అధ్యాయము 8వ వచనము అపోస్తల కార్యం, జాగ్రత్తగా వినండి. చందు బ్రదర్ కూడా మనకి పైన హెడ్లైన్ మీద కర్సర్ పెట్టి చూపిస్తారు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాటలన్నీ మనం పాటించకుండా ఉంటే దేవుడు రివర్స్ చేయగలుగుతాడు. 8వ అధ్యాయం 1వ వచనం పరిస్థితి తీసుకొని రాగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 1వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాటలు మనం పాటించకుండా ఉంటే 8వ అధ్యాయం 1వ వచనం రివర్స్ చేస్తే ఏమవుతుంది? 18ని రివర్స్ చేస్తే 81 వస్తుంది. అవునా కదా? సో ఏమవుతున్నది? దేవుడే అనుమతించాడు కొన్ని శ్రమలు. అప్పుడు సువార్త యూదియా సమేరియాకి వ్యాపిస్తున్నది. ఇంకా కొన్ని రోజుల తర్వాత భూవంతం వరకు వెళ్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సువార్త బోధింపబడుతున్నది, సంఘం శ్రమలకి గురి అయింది. యోహాన్ కూడా డొమిషన్ అనే రోమా చక్రవర్తి చేత తీర్పు పొంది ఇప్పుడు పాత్మోస్ అనే ద్వీపంలో చెరలో ఉన్నాడు. ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న కూడా మీ ముందు పెట్టి ముందుకు వెళ్తాను. రోమిలికి రాసిన పత్రిక మనకు అందరికీ తెలుసు, 8వ అధ్యాయం 28వ వచనం, అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగును. ఇప్పుడు యోహాను అనేక ప్రాంతాలకు వెళ్తూ సువార్త బోధిస్తూ పరిచర్యలో బిజీగా ఉంటూ ఇటు అటు తిరుగుతూ సేవలో ముందుకు సాగే సమయంలో ప్రశాంతంగా కూర్చొని ఇన్ని దర్శనములు చూడడానికి వీలవుతుందమ్మా? ఇది కూడా దేవుడే అనుమతించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగును. శ్రమలు వచ్చినాయా? మన మేలు కొరకు. మనము చెరలో ఉన్నామా? మన మేలు కొరకు. పాత్మోస్ ద్వీపంలో ఉన్నామా? మన మేలు కొరకు. ఒకసారి ఆలోచించండి. అదే యోహాను ఇటు అటు తిరుగుతూ సువార్త బోధిస్తూ సేవలో ముందుకు సాగే సమయంలో ఇన్ని దర్శనములు పొందుటకు వీలయ్యేది కాదు. ఆయన చెరలో ఉన్నాడు కాబట్టి, సమయం ఉంది కాబట్టి, ఆదివారం దినంన ఆయన దేవుని ఆరాధించుటకు ఆయన సిద్ధపడాడు కాబట్టి ఆ సమయంలో ఈ దర్శనములు అన్ని కూడా దేవుడు చూపిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎప్పుడన్నా ఏమన్నా జరిగినా మన జీవితంలో రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనం ఆధారం చేసుకొని ముందుకు సాగాలి. నిరాశ పడకూడదు. ఇంకా ఇక్కడ నేను ఎందుకు ఈ 2 స్టెప్స్ మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి.
మనకందరికి న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ తెలుసు, అవునా? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అ రియాక్షన్. ఈక్వల్ రియాక్షన్. ఎప్పుడు, జాగ్రత్తగా వినండి, ఎప్పుడు మనము ఒక పాదంతో భూమి మీద వత్తిడి వేస్తాము నడిచే సమయంలో మన పాదంతో ఒక పాదంతో భూమి మీద ఎప్పుడు మనం వత్తిడి వేస్తామో భూమి తిరిగి ఆ ప్రెషర్ ఆర్ వత్తిడి మన శరీరం మీద వేస్తుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దాన్ని బట్టి ఏమవుతుంది అని అంటే మనం ముందుకు వెళ్ళడానికి వీలవుతున్నది. ఆర్ యు ఆల్ విత్ మీ? మరీ చెప్తున్నా, ఎప్పుడు మనం భూమి మీద మన పాదము పెట్టి వత్తిడి వేస్తాం, ప్రెషర్ చేస్తాము, భూమి తిరిగి ప్రెషరైజ్ చేస్తుంది, అప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఎప్పుడు మనము సువార్త బోధిస్తూ మనము సాతాను రాజ్యం నుంచి ఆత్మలని రక్షిస్తున్నామో, సాతాను రాజ్యం మీద ఒత్తిడి వేసినట్టు సాతానుడు తిరిగి ఏం చేస్తాడు? హింసలను తీసుకొని వస్తాడు. హింసలు తీసుకొని వచ్చినప్పుడు మరీ సంఘమే ముందుకు వెళ్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒకసారి ఆలోచించండి. అదే యెరూషలేంలో శ్రమలు ప్రారంభం కాకుండా ఉంటే యూదియా సమరియకి సువార్త వెళ్ళేదే కాదు. ఇంకా యోహాను శ్రమలకి గురి కాకుండా ఉంటే పాత్మోస్ ద్వీపంలో ఉండేవాడే కాదు. పాత్మోస్ ద్వీపంలో ఉండకుండా ఉంటే ఇన్ని దర్శనములు పొందుటకు వీలయ్యేదే కాదు. సో అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగుతున్నది. ఈ సత్యం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే ఈ పిక్చర్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఫోర్స్ ఆన్ ఫ్లోర్ ఫ్రమ్ యువర్ ఫుట్ యు పుష్ బ్యాక్వర్డ్. ఫోకస్ ఫోర్స్ ఆన్ ఫుట్ ఫ్రమ్ ద ఫ్లోర్స్ రియాక్షన్ టు యువర్ పుష్. సో ఒకవైపున మనము సాతాను రాజ్యం మీద ఒత్తిడి తీసుకొని వస్తే సాతానుడు తిరిగి మన మీద ఒత్తిడి తీసుకొని వస్తాయి. దాని వలన ఇంకా పరిచర్య ముందుకే వెళ్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా శ్రమలు వస్తే ఇంకొక మేలు కూడా జరుగుతుందమ్మా, అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నిజమైన క్రైస్తవులే నిలిచి ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూచుటకు అన్ని కట్టడలు బయటికి ఒకే రకంగా ఉంటది, కానీ గాలి తుఫాన్ వచ్చినప్పుడే ఏ కట్టడ దేని మీద కట్టబడిందో అనేది మనకు తెలుస్తుంది. బండ మీద కట్టబడిన కట్టడ ఆర్ ఒక ఇల్లు అది కూలిపోదు, కానీ ఇసుక మీద కట్టబడిన ఇల్లు అది కూలిపోతుంది. ఎందుకు? నిజమైన విశ్వాసం లేదు అక్కడ. సో శ్రమలు ఎప్పుడు వచ్చినా సరే మనం దాన్ని బట్టి అతిశయించాలి అని పౌలు భక్తుడు అంటాడు. ఒకసారి తీయండి, దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను. శ్రమల బట్టి నేను అతిశయిస్తున్నాను అని అంటాడు. ఎందుకంటే దాని వలన నేను ఆత్మికంగా కూడా ఎదుగుతున్నాను. 5వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 3-4 వచనాలు చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. శ్రమల యందు అతిశయపడుదుము. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆత్మికంగా మనం ముందుకు సాగుతాం, మనం ఎదిగింపబడతాం. సంఘం కూడా పరిశుద్ధపరచబడి ఇంకా ముందుకే వెళ్తుంది శ్రమల వలన. ఇంకా చెప్పాలి అని అంటే 400 ADలో కొంచెం సంఘ చరిత్ర మీతో పంచుకుంటున్నాను. 400 ADలో ఎంపరర్ కాన్స్టంటైన్ అనే రోమా చక్రవర్తి, ఆయనకి అది మంచిదే కానీ ఆయన క్రైస్తవుడుగా మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ఇంకా ఏం చేశాడంటే క్రైస్తవతం మీద ఉన్న ఆ శ్రమలన్నీ కూడా ఆపివేయుటకు ఆయన కారకుడు అయ్యాడు. ఆయన అంతవరకు ఆయన చేసింది మంచిదే, కానీ అప్పటి నుంచే సంఘంలో ఒక చీకటి యుగము ప్రారంభము అయింది. ఏమనంటే శ్రమలు లేనప్పుడు నామకాద క్రైస్తవుల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. నామకాద క్రైస్తవుల సంఖ్య పెరుగుతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో శ్రమలు వస్తే ఏమవుతుంది అని అంటే పవిత్రంగా ఉంటుంది, మెరిచే బంగారం వలె ఉంటుంది సంఘం. ఎందుకంటే నిజమైన క్రైస్తవులే నిలిచి ఉంటారు. నిజమైన క్రైస్తవులే యేసుతో నిలిచి ఉంటారు. వేరే వాళ్ళందరూ కూడా కొట్టుకపోతారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ పాత్మోస్ ద్వీపంలో యోహాను ఉన్నాడు కాబట్టి శ్రమలకి గురి అయి ఇంత గొప్ప దర్శనములు ఆయన పొందుతున్నాడు. సో ఎప్పుడన్నా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనం జ్ఞాపకం పెట్టుకుందాం. అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగును. మనం ధ్యానిస్తూ 3వ అధ్యాయంని మనం ముగించి 4వ అధ్యాయానికి వచ్చామండి.
సో 4వ అధ్యాయంతో కూడిన ఒక చిన్న ఇంట్రొడక్షన్ కూడా మీకు ఇచ్చేసి నేను ముందుకు వెళ్తాను. నా ప్రార్థన ఏంటంటే ఎవరికి కూడా సర్జరీ జరగకూడదని, ఆపరేషన్ జరగకూడదని. కానీ ఇప్పుడు చందు బ్రదర్ మనకు ఒక పిక్చర్ చూపిస్తున్నారు చూడండి. ఇది ప్రీ ఆపరేషన్ కౌన్సిలింగ్ అని అంటారు. ప్రీ ఆపరేషన్ కౌన్సిలింగ్. బ్రదర్ చందు ప్లీజ్ షో దట్ పిక్చర్. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానమ్మా, మీరు దానికి జవాబు ఇవ్వండి. ఎవరెవరికి ఆపరేషన్ అయిందో వాళ్ళు అనుభవంతో ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వచ్చు. నాకు కూడా ఆపరేషన్ 2-3 సార్లు అయింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఒక ఆపరేషన్ చేసే ముందు ఇక్కడ చూడండి, డాక్టర్ గారు పేషెంట్తో మాట్లాడే మాటలు, ఆయనను మానసికంగా సిద్ధపరచుట, ఇంకా చెప్పాలి అంటే శారీరకంగా కూడా సిద్ధపరచుట. నాకు ఇంకా బాగా గుర్తుంది, ఒకసారి ఆపరేషన్ అయినప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే, ఈ రాత్రి వేళ మీరు రెస్టిల్ టాబ్లెట్ తీసుకోండి సురేష్ గారు, స్లీపింగ్ టాబ్లెట్ తీసుకోండి, ఎందుకంటే మీకు కొంత చింత ఉండొచ్చు రేపు ఏమవుతుందో అని, రెస్టిల్ టాబ్లెట్ తీసుకోండి అని అన్నాడు. కానీ అన్నీ దేవుని స్వాధీనంలో ఉంటే మనం కంగారు పడే అవసరం లేదు. ఉదాహరణకు నేను చెప్తున్నా, నెక్స్ట్ డే ఒక వ్యక్తి తల నరికేయబోతున్నారు, అపోస్తల కార్యం 12వ అధ్యాయంకి మనం వస్తే, కానీ ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడండి, రెస్టిల్ టాబ్లెట్ ఏం వేసుకోలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం చెప్పండి, మీరే చెప్పాలి. అపోస్తల కార్యం 12వ అధ్యాయం ఆయన నిద్రపోతుంటే దేవదూత వచ్చి ఆయన లేపుతుంది. ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం చెప్పాలి? పేతురు, రైట్ ఆన్సర్. సో రెస్టిల్ టాబ్లెట్ ఏం కూడా వేసుకోలేదు. ఆయనకు తెలుసు సంఘం ప్రార్థన చేస్తుంది, ఉద్యాపం వచ్చే వరకు ఆయన చనిపోవడాన్ని ఆయనకు తెలుసు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 21వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చదివితే ఏమన్నారంటే పేతురు గురించి, ఉద్యాపం వచ్చే వరకు నువ్వు సేవలో ఉంటావు. సో ఆయన ఇంకా మిడిల్ ఏజ్లోనే ఉన్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు. అంతకీ హేరోదు వేసిన ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ డే ఆయన తల నరికి వేసేయాలని. ఈ మాటలు ఎనివే నేను మరి మెయిన్ పాయింట్కి వస్తున్నాను. ఏమనంటే ఆపరేషన్ ముందు పేషెంట్స్ని డాక్టర్స్ రెడీ చేస్తారు. ఇప్పుడు ఏమేం విషయాల్లో వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తారండి ఆపరేషన్ చేసే ముందు? బీపీ కంట్రోల్లో ఉందా, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా, అవునా కాదా? సో ఆపరేషన్ ముందు ఈ జాగ్రత్తలు డాక్టర్స్ పాటిస్తారు. ఇప్పుడు యోహాన్కి ఒక చిన్న స్పిరిచువల్ ఆపరేషన్ అవబోతుంది. 3వ అధ్యాయం వరకు అన్ని దర్శనముల వలన ఆయనకి ఏం దిగులు పుట్టుండదు. కానీ ఇప్పుడు చందు బ్రదర్ మనకి ఆ పిక్చర్ చూపిస్తున్నాడు చూడండి. ఆయన చిన్నప్పటి నుంచి దావీద్ గోలియాతుని ఓడగొట్టుట అటువంటి కథలే విన్నాడు. ఇప్పుడు ఎటువంటి దర్శనంలో చూడబోతున్నాడు అని అంటే, దుష్టులు పరిశుద్ధులని ఓడగొట్టుట. చూడండి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనము ఒకసారి చదవండి. దాని నెరవేర్పు మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో చదువుకోవచ్చు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం చదవమ్మా. చిన్న కొమ్ము అంటే క్రీస్తు విరోధిని సూచించే ఒక కొమ్ము దేవదూషణ చేస్తూ పరిశుద్ధులతో యుద్ధం చేసి పరిశుద్ధులని ఓడగొట్టేను అనే మాట ఉంటుంది, చదవమ్మా. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును. అతడు పండుగ కాలమున న్యాయ పద్ధతులను నివారణ చేయు బూనుకొనును, పరిశుద్ధులని ఓడగొట్టును. అలాగే 13వ అధ్యాయం 7వ వచనం కూడా చదవమ్మా. ప్రకటన గ్రంథం 13:7 బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు విరోధి ఏం చేస్తాడంటే ఆ శ్రమకాలంలో? మరియు ప్రకటన గ్రంథం 13:7 వచనము, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడను, ప్రతి వంశముల మీదను. పరిశుద్ధులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొట్టుటకు దానికి అధికారం ఇవ్వబడేను. అంటే ఒక మృగంని ఆయన చూస్తున్నాడు. ఆ మృగం ఎవరిని సూచిస్తుందంటే క్రీస్తు విరోధిని సూచిస్తుంది. ఇటువంటి దర్శనములు యోహాన్ చూడబోతున్నాడు అని అంటే ఆయన మనసులో కలవరం పుట్టదా? పుడుతుంది. సో మానసికంగా దేవుడు ఇది ఒక స్పిరిచువల్ ఆపరేషన్. ఆ ఆపరేషన్ చేసే ముందు దేవుడు మానసికంగా ఆయనని బలపరచుటకే ఈ సింహాసనం దర్శనం చూపిస్తున్నాడు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. ఆ సింహాసనం దర్శనము యోహాన్ చూస్తున్నాడు.
4, 5 అధ్యాయాల్లో మనము 2 ఎస్లు వాడతాం. గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ బ్రదర్. 2 ఎస్లు. ఒకటి సావరిన్, అంటే అన్నీ దేవుని స్వాధీనంలో ఉంది అనే ఒక మాట మనం 4వ అధ్యాయంలో నేర్చుకోబోతున్నాము. 5వ అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారికి మించిన వ్యక్తి వేరెవరూ లేరు మర్మం బయలుపరిచే విషయంలో పరలోకంలో అనే మాట మనం చూడబోతున్నాం. సావరిన్ అండ్ సుపీరియర్, ఈ 2 ఎస్లు మీరు గుర్తుపెట్టుకోండి. చాప్టర్స్ 4 and 5 పైన హెడ్లైన్ కూడా మనం వాడుతున్నాం చూడండి. చాప్టర్స్ 4 and 5లో మనం గ్రహించేది ఏంటంటే దేవుడు సింహాసనం ఆసీనుడై ఉన్నాడు, అన్నీ ఆయన స్వాధీనంలో ఉంది. 5వ వచనంలో యేసుకి తప్పితే వేరే ఎవరికి కొన్ని మర్మాలు తండ్రి బయలుపరచలేదు. సో ఈ 2 విషయాలు మనం గ్రహించబోతున్నాం. ఈ దినం 4వ అధ్యాయం మనము ముగించుటకు ప్రయత్నిద్దాం. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సహోదరి జయంతి కూడా చదివినిపిస్తారు. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవటం స్టార్ట్ చేయమా. చందు బ్రదర్ కూడా నెక్స్ట్ స్లైడ్ వెళ్ళి ఎక్కడెక్కడ కర్జర్ పెట్టి చూపించాలో అక్కడ కర్జర్ పెట్టి చూపిస్తారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండను. మరియు నేను మొదట వినిన స్వరము బూర ధ్వని వలె నాతో మాట్లాడుచుండగా వింటిని. ఆ మాట్లాడువాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచదనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మకరముల వలె ప్రకాశించుచు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలను తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములను పెట్టుకొన్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములను ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్య సింహాసనమును చుట్టూను ముందును వెనుకను కనులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. 4 జీవులు ఏంటో అది కూడా మనం చూద్దాము. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. ఆ 4 జీవులు ఏంటో ఇక్కడ చూడండి. కింద రైట్ సైడ్ బాటమ్ పిక్చర్ బ్రదర్, రైట్ సైడ్ బాటమ్. 4 జీవులు, దాని ముఖాలు ఎలాగున్నాయి చదవండి అమ్మా, కంటిన్యూ. రెండవ జీవి దూత వంటిది. మూడవ జీవి మనుష్యుని ముఖము గలది. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులు చాలమ్మా. మొదటి జీవి ముఖం చూస్తే సింహం వలె ఉంది. రెండో జీవి ముఖం చూస్తే ఎద్దు వలె ఉంది. మూడో జీవి ముఖం చూస్తే మనిషి వలె ఉంది. 4వ జీవి చూస్తే దాని ముఖం చూస్తే పక్షిరాజు వలె ఉన్నది. ఇప్పుడు ఈ సింహాసనం దర్శనము దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు? మా హీబ్రీ భాషలో బ్రదర్, గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ బ్రదర్. ఈ సింహాసనం దర్శనం ఎందుకు చూపిస్తున్నాడు? నేను ఆల్రెడీ మీతో ఆపరేషన్ ముందు డాక్టర్స్ తీసుకుండే జాగ్రత్తలు ఏంటో దాని గురించి మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఎటువంటి దర్శనములు చూడబోతున్నాడు యోహాన్? దుష్టులు పరిశుద్ధులతో యుద్ధం చేసి పరిశుద్ధులను ఓడగొట్టుట. ఈ సమయంలో యోహాన్ హృదయంలో దిగులు పుట్టకూడదు. అందుకు సింహాసనం దర్శనం దేవుడు చూపిస్తున్నాడు. సింహాసనం దేనికి గుర్తు? అన్నీ తండ్రి స్వాధీనంలో ఉంది అనే సత్యంకి గుర్తు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకొక చోటలు కూడా పాత నిబంధనలో మనం చూస్తే దేవుడు ఒక సింహాసనంతో కూడిన దర్శనం చూపిస్తున్నాడు. ఆ వాక్య భాగం కూడా నేను సహోదరి జయంతితో చదివిస్తాను. అమ్మా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. యెషయా 6వ అధ్యాయము 1వ వచనము. రాజు అయిన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరములు అత్యున్నమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. థాంక్యూ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
ఉజియా రాజు చనిపోయిన సంవత్సరమున నేను దేవుడు సింహాసనం ఆసీనుడై ఉండుట నేను చూచి తిని. మా లేఖనంలో ఏ మాట కూడా పని లేకుండా దేవుడు రాపించలేదు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి. హీబ్రీ భాషలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే సందర్భం తగ్గట్టు దేవుని నామము బయలుపరచబడుట. అది మన ఇంగ్లీష్ బైబిల్స్లన్నా తెలుగు బైబిల్స్లన్నా ఉండదు. దేవుడు ఆర్ ప్రభు అనే మాటలు దేవుని గురించి వాడబడతాయి తెలుగు బైబిల్లో. లార్డ్ ఆర్ గాడ్ అనేది ఇంగ్లీష్ బైబిల్లో రాయబడుతుంది. కానీ హీబ్రీ బైబిల్లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే సందర్భం తగ్గట్టు దేవుని నామము అక్కడ ప్రకటింపబడుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే దేవుడు భూమి ఆకాశంని సృష్టించాడు. కానీ హీబ్రీ భాషలో మనం చదివితే ఏమని రాయబడి ఉన్నది? ఎలోహిం దేవుడు. ఎలోహిం అంటే సృష్టికర్త అయిన దేవుడు భూమి ఆకాశంని సృష్టించాడు. అలాగే ఆదికాండం 17వ అధ్యాయం మనం చదివితే 1వ వచనం దేవుడు అబ్రామ్కి సారాయికి కనిపించాడు. కానీ అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే ఎల్ షదాయ్ దేవుడు కనిపించాడు. అంటే సర్వశక్తి దేవుడు కనిపించాడు. ఆయనకి అసాధ్యం అనేది ఏదీ లేదు. అప్పటికి అబ్రహాము వయసు 99, ఆ సారమ్మ వయసు 89. ఆ దేవుడు వచ్చి వాగ్దానం చేస్తున్నాడు, అమ్మా వచ్చే సంవత్సరము మీ చేతిలో ఈసాకు ఆడుకుంటూ ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎల్ షదాయ్ దేవుడు అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. అలాగే యెహోవా నిస్సి, మనము నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తే అమాలేకులతో యుద్ధం చేసే సమయంలో ఇజ్రాయేలీలు దేవుడు ఆయన ఒక నామం ప్రకటిస్తున్నాడు. నేను యెహోవా నిస్సి, నేనే మీకు జెండా అయి ఉన్నాను, నా సన్నిధి మీతో పాటు ఉంటే మీకు విజయమే విజయము. అలాగే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనానికి వస్తే మనము దేవుడు సింహాసనం ఆసీనుడై ఉన్నాడు అనే మాట మనం తెలుగులో చదువుకున్నాం. కానీ హీబ్రీ భాషలో రాయబడిన పదం ఏంటంటే అదోనాయి దేవుడు. అదోనాయి అంటే సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుడు, అన్నీ ఆయన స్వాధీనంలో ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 6వ అధ్యాయం 1వ వచనంలో మనం ఇంకో విషయం కూడా చదువుకున్నాం. ఉజియా రాజు చనిపోయిన సంవత్సరమున అనే మాట చదువుకున్నాం. ఉజియా రాజు ఎవరమ్మా? చాలా వరకు చాలా మంచి రాజు. ఆయన పరిపాలనలో ఇజ్రాయేలీలు వర్ధిల్లారు ఆర్థికంగా. ఇంకా చెప్పాలంటే పక్కనున్న రాజ్యంలకి, యూదా రాజ్యంకి విరోధంగా యుద్ధం చేయుటకు ధైర్యం చాలేదు కాదు. అంత చక్కగా చాలా వరకు ఉజియా రాజు పరిపాలించాడు. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మంచి రాజులన్నా మంచి నాయకులన్నా చనిపోతే భవిష్యత్తు బట్టి ప్రజల మనసులో కలవరం పుట్టదమ్మా? కలవరం పుడుతుందా పుట్టదా? తప్పక పుడుతుంది. అందుకే ఒక మంచి చీఫ్ మినిస్టర్ గారు, వైఎస్ఆర్ గారు చనిపోతే కొంచెం మంది సూసైడ్ చేసుకున్నారు. అవునా కాదా? అయ్యో ఏమవుతుంది రాబోయే దినంలో, ఫ్యూచర్ వైఎస్ఆర్ లేకుండా ఉంటే అంత చీకటిగా మాకు కనిపిస్తుంది, మేము బతికినా ఒకటే బతకపోయినా ఒకటే, దుఃఖంలో మేము ఉన్నామని కొంచెం మంది సూసైడ్ చేసుకున్నారు. చాలా దుఃఖమైన విషయం. అయితే ఇజ్రాయేలీల మనసులో ఉజియా రాజు చనిపోయిన సంవత్సరంన దిగులుంది, కంగారుంది, చింత ఉంది. రాబోయే దినంలో ఏం జరగబోతుంది? ఆయన పరిపాలనలో మేము ఆర్థికంగా వర్ధిల్లాం, పక్కనున్న రాజ్యంలకి మనతో యుద్ధం చేయడానికి ధైర్యం జాలేదు, ఇప్పుడు ఆయన లేడే అనే సమయంలో దేవుడు ఈ దర్శనం చూపిస్తున్నాడు. ఆ దర్శనం చూపించి యెషయా ప్రవక్తకి, ఇంకా వేరే ఇజ్రాయేలీలకి, యూదా రాజ్యంకి చెందిన యూదులకి దేవుడిచ్చే సందేశం ఏమనగా, అరే మంచి రాజులు వస్తారు పోతారు బాబు, మీ గురించి చింతించే దేవుడు సదాకాలం సింహాసనం ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీ గురించి కంగారు కలిగి ఉన్న దేవుడు, రాజాది రాజు సింహాసనం మీద ఎప్పుడూ ఆసీనుడై ఉన్నాడు. మంచి రాజులు వస్తారు పోతారు, మీరు దిగులు పడకండి. సో ఈ సమయంలో కూడా దేవుడు ఎందుకు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఈ దర్శనం, సింహాసనంతో కూడిన దర్శనం ఎందుకు చూపిస్తున్నాడంటే, మనం చదువుకున్నాం కదా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో, దుష్టులు పరిశుద్ధులతో యుద్ధం చేసి ఓడగొట్టబోతున్నారు. ఇంకా భయంకరమైన శ్రమలతో కూడిన దర్శనంలో యోహాను చూడబోతున్నాడు. ఏం ప్రభువా, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆయన మనసులో చింత పుట్టకుండా ఉండుటకే ఈ సింహాసనం దర్శనం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకు ఈ దర్శనం చూపించిన తర్వాతనే శ్రమకాలంతో కూడిన దర్శనం దేవుడు చూపిస్తున్నారు? కారణం ఏంటంటే, మొదటిగా యోహాను మానసికంగా ఆత్మికంగా బలపరచబడాలి, సిద్ధపరచబడాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జ్ఞాపకం పెట్టుకోండి,
మన దేవుడు మానసికంగా మనల్ని సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. నేను ఒక సబ్జెక్ట్ కూడా తీసుకొని కొన్ని పాస్టర్స్తో సందేశం పంచుకుంటున్నాను. దేవుడు అనగానే యూజువల్గా మనం 3 ఓమ్నీలు వాడతాం, అవునా? ఓమ్నీ పొటెంట్, ఓమ్నీ ప్రెజెంట్, ఓమ్నీషియంట్. ఓమ్నీ పొటెంట్ అంటే సర్వశక్తి దేవుడు. ఓమ్నీషియంట్ అంటే అన్నీ చూచుచున్న దేవుడు, ఆయనకు అన్నీ కూడా తెలుసు. ఓమ్నీ ప్రెజెంట్ అంటే అన్ని చోట్లలో ఉన్న దేవుడు. కానీ ఎంతమంది ఓమ్నీ సైకాట్రిస్ట్ అనే దేవుడిని పూజించారు? సైకాట్రిస్ట్ అంటే మానసిక వైద్యుడు, మానసిక వైద్యుడు. ఉదాహరణకు నేను చెప్తున్నా, మన దేవుడు ఇజ్రాయేలీలని యోర్దాన్ నది దాటే సమయంలో ఏ సమయం అన్నా ఎన్నుకోవచ్చు, కానీ యోర్దాన్ నది పొర్లే టైమే ఎన్నుకుంటున్నాడు యూదులని దాటుటకు. ఒకసారి చూడండి, ఇక్కడ చందు బ్రదర్ మనకి వెంటనే పిక్చర్ చూపిస్తున్నారు. ఎందుకంటే నేను నా పాస్టర్స్ ఫెలోషిప్ లో కూడా చందు బ్రదర్ సహాయమే నేను తీసుకుంటాను. సో చందు బ్రదర్కి ఏ స్లైడ్ చూపించాలో ఏ టైంకి ఆయనకి తెలుసు. ఒకసారి తీయండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం నుంచి చదవండి అమ్మా. ఏ టైం దేవుడు ఎన్నుకుంటున్నాడు యూదులని యోర్దాన్ నది దాటిపించుటకు? ఏ సమయం ఎన్నుకుంటున్నాడు? 3వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చదవండి అమ్మా. ఇక్కడ చూడండి, యోర్దాన్ నది పొర్లుతున్నది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13, 14. ఎవరు మొదట్లో తీస్తారో చదవండి అమ్మా, పర్వాలేదు. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు నగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. పొర్లి పార్లే సమయంలో దేవుడు దాటిపిస్తున్నాడు. ఎందుకు? ఈ తరము ఎర్ర సముద్రం పాయలవుట చూడలేదు. ఈ తరం మీద ఒక పెద్ద బాధ్యత ఉంది. వాగ్దాన దేశంని స్వాధీనపరచుకోవాలి, వాళ్ళని మానసికంగా దేవుడు బలపరచాలి. మరి చెప్తున్నా, ఈ తరం ఎర్ర సముద్రం పాయలవుట చూడలేదు. ఈ తరముకి దేవుడిచ్చిన, ఇజ్రాయేలీల ఈ తరంకి దేవుడిచ్చిన గొప్ప బాధ్యత ఏంటంటే వాగ్దాన దేశంని స్వాధీనపరచుకోవాలి. 31 రాజ్యంలు ఉన్నాయి దాంట్లో. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం చివరి వచనం మనం చదివితే యెహోషువ ఎన్ని రాజ్యంలని స్వాధీనపరచుకున్నాడు అనేది మనకి తెలిసి ఉంటుంది. 31 రాజ్యములు. సో ఒక పెద్ద సవాల్ ఉంది. సో ఈ ఇంపార్టెంట్ బాధ్యత అప్పచెప్పే ముందు దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని మానసికంగా బలపరుస్తున్నాడు. పొర్లే యోర్దాన్ నదిని పాయలు చేసి దేవుడు ఏం చూపిస్తున్నాడు అంటే, అరే నేను మీతో పాటు ఉంటే అసాధ్యం అనేది లేనే లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఈ పొర్లే టైంలో ఇజ్రాయేలీలు దాటారు కాబట్టి వీళ్ళు మానసికంగా బలపరచబడారు. కానాన్ దేశం రాజుల సంగతి ఏంటి? వీళ్ళు మానసికంగా బలపరచబడారు. అందుకే దేవుడు ఓమ్నీ సైకాట్రిస్ట్ అని అంటున్నాను, ఓమ్నీ సైకాట్రిస్ట్. ఓకే, వాళ్ళ సంగతి ఏంటి? కానానీయులు, వాళ్ళకి ఎప్పుడు ఈ కబురు వచ్చిందో పొర్లే టైంలో, యోర్దాన్ నది పొర్లే టైంలో దేవుడు యోర్దాన్ నదిని పాయలు చేశాడనే కబురు వాళ్ళు వినగానే వాళ్ళ సంగతి ఏంటి? 5వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా, యెహోషువ గ్రంథం. యుద్ధం కూడా ప్రారంభం కాలేదు, వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయారు. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. చదవండి, మరి చదవండి. వారు దాటుచుండగా ఇజ్రాయేలీల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కునున్న అమోరీయుల రాజులందరూ సముద్రం నొద్దనున్న కానానీయుల రాజులందరూ విన్నప్పుడు వారి గుండెలు చెదిరిపోయాను. చూడండి వాళ్ళ కండిషన్, చూడండి ఇక్కడ అనిమేషన్ చూపిస్తున్నారు చందు బ్రదర్. వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? నిద్ర పట్టట్లేదు వాళ్ళకి, గుండెలు చెదిరిపోయాను. ఇంకా చదవమ్మా. ఇజ్రాయేలీలు భయము చేత వారికి ధైర్యమేమీ లేకపోయాను. అరే యుద్ధం కూడా ప్రారంభం కాలేదు, యుద్ధం ఇజ్రాయేలీలు గెలిచిపోయారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? yes, దేవుడు ఓమ్నీ సైకాట్రిస్ట్ అండి. చాలాసార్లు మనము ఓమ్నీ పొటెంట్ అంటాము, ఓమ్నీ ప్రెజెంట్ అంటాము, ఓమ్నీషియంట్ అంటాము. ఈజ్ అ ఓమ్నీ సైకాట్రిస్ట్ ఆల్సో. పొర్లే టైంలో యోర్దాన్ నదిని పాయలు చేసినప్పుడు ఇజ్రాయేలీలు మానసికంగా బలపరచబడుతున్నారు, శత్రువులు మానసికంగా కూలగొట్టబడుతున్నారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఆ దేవుని చేతిలో మనం ఉంటే దేన్ని బట్టి మనం దిగులు పడే అవసరం లేదు. యోహాన్ని అందుకే మానసికంగా ఆత్మికంగా దేవుడు బలపరుస్తున్నాడు. ఆ సింహాసనం దర్శనం చూపించి, బాబు ఇంకా కొన్ని దర్శనంలో ఎలాగ నువ్వు చూడబోతున్నావు అంటే భయంకరంగా ఉన్న దర్శనంలో నువ్వు కంగారు పడకు, సింహాసనం ఆసీనుడై ఉన్నాను నేను, అన్యు నా స్వాధీనంలో ఉంది అని దేవుడు బయలుపరుస్తున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధనలో ఉన్న శ్రేష్టత ఏంటంటే అది శాశ్వతమైన పరిచర్య. వేరే ఎన్నో పరిచర్యలు ఉన్నాయండి. సువార్త బోధించే పరిచర్య, ఆత్మని రక్షించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ఇవన్నీ కూడా ముఖ్యమైన పరిచర్యలే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్యని మనము దేని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను సింపుల్ ప్రశ్న అడుగుతానమ్మా మిమ్మల్ని, పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరైనా రోగిలు ఉంటారా? అడుగుతున్నా మిమ్మల్ని. ఉండరు. అలాగే పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమన్నా సువార్త బోధించే పరిచర్య ఉంటుందా? అక్కడ ఎవరైనా పాపులు ఉంటారా? రక్షించుటకు ఎవరు ఉండరు. సో ఏ పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుని ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణంల బట్టి ఆయనను ఆరాధించడం నేర్చుకోవాలి. అందుకే డాన్ మోయన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్, ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ పాటతోనే ప్రారంభం చేస్తాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. ఆయనలో ఉన్న మంచి గుణంల బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. అలాగే ఇదే యెషయా గ్రంథం 6వ అధ్యాయం నేను చదివించాను కదా, మొదటి వచనం, యూజియా రాజు చనిపోయిన సంవత్సరమున దేవుడు సింహాసనం ఆసీనుడై నేను చూచి తిని. అక్కడ ఉన్న దేవదూతలు ఏ మాటలు వాడి దేవుని ఆరాధిస్తున్నారు ఒకసారి మనం చూద్దామా? 2-3 వచనాలు మనం చదువుదాం. అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానమ్మా, దాని తర్వాత ఆ ప్రశ్నకి జవాబు ఇచ్చడం కూడా సిద్ధంగా ఉండండి. 6వ అధ్యాయము 2-3 వచనాలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2-3 వచనములు. ఆయనకు పైగా శరాబులను నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంట. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, దేవదూతలు తినే ఆహారం ఏంటి చెప్పండి నాకు. చెప్పండి, ఈజీ క్వశ్చన్ కదా. దేవదూతలు తినే ఆహారం ఏంటి? మన్నా. మన్నా, రైట్ ఆన్సర్. ప్రభువా ఈ దినం కడుపు నిండా మన్నా తిన్నాం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అని అనట్లేదు. కానీ దేవునిలో ఉన్న ఒక ప్రత్యేకమైన గుణం, ఆయన పరిశుద్ధత బట్టి దేవుని ఆ దేవదూతలు ఆరాధిస్తున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. అప్పుడు పరిస్థితుల బట్టి మన ఆరాధన ఆధారం పడి ఉండదు. సంకీలతో బంధింపబడి కొరడా దెబ్బలు తిని చెరలో వేయబడినా సరే మనం దేవుని ఆరాధిస్తాం, పౌలు శీల వలె. ఎప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకుంటే. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆయన ఇచ్చిన దీవెనలు బట్టే కాదు, ఎందుకంటే దీవెనలు అప్పుడప్పుడు కనిపిస్తాయి, అప్పుడప్పుడు కనిపించకుండా కూడా ఉంటాయి. అప్పుడు దీవెనలు మన చుట్టూ కనిపించని సమయంలో దేవుని మంచితనం మారిపోతుందా? మారిపోదు. ఆయన అప్పుడు కూడా మంచివాడే. సంకీలతో బంధింపబడి కొరడా దెబ్బలు తిని చెరలో వేయబడినా సరే ఇద్దరు ఆయనను ఆరాధిస్తున్నారు. ఎవరు? అది పౌలు శీల. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో అనేక మంచి గుణములు ఉన్నాయి. ఒక మంచి విషయం ఏంటంటే మన దేవునిలో ఈజ్ ఓన్లీ సైకాట్రిస్ట్, ఈజ్ ఓన్లీ సైకాట్రిస్ట్. మానసికంగా ఎలాగ సిద్ధపరుస్తున్నాడు యోహాన్ని సింహాసనం దర్శనం చూయించి. ఇంకా ఆ దర్శనంతో కూడిన వేరే విషయాలు కూడా మనము చూద్దాం.
లెట్స్ గో టు ద స్లైడ్ షో బ్రదర్. దీని తర్వాత నెక్స్ట్ స్లైడ్ లో మనం చూద్దాము ఏమేమి అండర్స్టాండింగ్ ద విషన్ ఆఫ్ థ్రోన్ ఆఫ్ గాడ్. అబౌవ్ ద థ్రోన్ ఏముంది? ఎమరాల్డ్ రెయిన్బో. ఆ ఎమరాల్డ్ రెయిన్బో మీద కూడా ఒకసారి కర్సర్ పెట్టి చూపించండి బ్రదర్. మనం చదివాము. వెరీ గుడ్ చంద్ర బ్రదర్, ఎక్సలెంట్ టెక్నికల్ కోఆర్డినేషన్. ఎమరాల్డ్ రెయిన్బో సింహాసనం పైన ఉంది. ఇంకా నెక్స్ట్ లెట్స్ గో టు ద బిసైడ్ ద థ్రోన్ ఎవరున్నారు? 24 పెద్దలు. కొంచెం మంది అంటారు, అరే 24 పెద్దలు అంటే 12 మంది యాకోబు కొడుకులు, 12 మంది యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అని అంటారు. కాదండి, పరలోకంకి వెళ్ళినప్పుడే ఆ రహస్యం మనకేంటో తెలుస్తుంది. ఎందుకంటే ఆ 12 మంది శిష్యులు ఉండాలి అంటే మరి యోహాన్ ఇక్కడే ఉన్నాడుగా, యోహానే చూస్తున్నాడుగా. సో 12 మంది యాకోబు కొడుకులు, 12 మంది యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అని చెప్పటకు వీల్లేదు. కొన్ని రహస్యాలు మనం పరలోకంకి వెళ్ళినప్పుడు దేవుడు మనకి బయలుపరుస్తాడు. ఆ 24 పెద్దలు ఎవరో పరలోకంకి వెళ్ళే వరకు మనం కొంచెము దీర్ఘశాంతం కలిగి ఉందాం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎవరిని చూస్తున్నాడు? యోహాన్. ఓకే, సో నెక్స్ట్ బ్రదర్ చందు, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద థ్రోన్ ల్యాంప్ స్టాండ్. అది కూడా మనం ఒకసారి చూద్దాము. దీపస్తంభంని చూస్తున్నాడు యోహాన్, దీపస్తంభంని చూస్తున్నాడు. నెక్స్ట్ ఏం చూస్తున్నాడు? 4 జీవులు, ఇంకా స్ఫటక సముద్రం కూడా చూస్తున్నాడు. ఇక్కడ చూడండి, ల్యాంప్ స్టాండ్, తర్వాత స్ఫటక సముద్రం. స్ఫటక సముద్రం మీద ఒకసారి కర్సర్ పెట్టి చూపించండి. వెరీ గుడ్. ఈ స్ఫటక సముద్రం ఏంటి అని అంటే అదే పరలోకంకి అదే సరిహద్దు. ఇప్పుడు మనము ఆరోహణమై వెళ్తే ఫస్ట్ ఆకాశం దాటి దాని తర్వాత అంతరిక్షంని దాటి పరలోకంకి వెళ్ళాలి అని అంటే సరిహద్దు ఆ స్ఫటక సముద్రమే. అది దాటి వెళ్ళిన తర్వాతనే మనకి పరలోకము కనిపిస్తుంది. 21వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఈ వివరాలన్నీ కూడా మీకు మరి పంచుకుంటాను. సముద్రము లేదు, ఆకాశం నుంచి పరలోకం దిగి వచ్చుట నేను చూచి తిని అనే దర్శనము మనం అర్థం చేసుకుంటామండి. 21వ అధ్యాయం వచ్చే వరకు కొంచెం దీర్ఘశాంతులై ఉండండి. అప్పుడు ఈ స్ఫటక సముద్రంతో కూడిన వేరే మర్మాలు కూడా నేను మీతో పంచుకుంటాను. సో ఏమేం చూస్తున్నాడు? లెట్స్ గో టు ద స్లైడ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. మొదటిగా సింహాసనం పైన ఉన్న ఎమరాల్డ్ రెయిన్బోని చూస్తున్నాడు. పక్కనున్న 24 పెద్దలు నేను చూస్తున్నాడు. ఇంకా సింహాసనం ముందు ఆయనకి ఏం కనిపిస్తున్నది అంటే దీపస్తంభము, తర్వాత గాయపరచబడిన ఒక గొర్రెపిల్ల. అది కూడా మనం చూద్దాం. 5వ అధ్యాయం 6వ వచనం చదవండి సిస్టర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్స్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్ ఆల్సో, నెక్స్ట్ స్లైడ్. అక్కడ చూడండి, నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాం. అయితే ఇప్పుడు వద్దులే బ్రదర్, ఇప్పుడు మనం చూపించే అవసరం లేదు, మనం తర్వాత చూపించవచ్చు. 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇంకేం చూశాడు సింహాసనం ముందు యోహాను? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనము. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లు బడిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని. ఆ గొర్రెపిల్ల నిలిచి ఉండుట నేను చూచి తిని. గాయపరచబడిన గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభు శరీరంలో ఎప్పుడు కూడా గాయములు ఉన్నాయండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే, సో 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆ వివరాలన్నీ కూడా, మర్మాలన్నీ కూడా ఇంకా మనం లోతుగా వెళ్ళి అర్థం చేసుకుందాం. సో ఆయన చూసింది, మరి గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ బ్రదర్. చూసింది ఎమరాల్డ్ రెయిన్బో, 24 పెద్దలు, దాని తర్వాత దీపస్తంభము, ఇంకా గొర్రెపిల్ల, 4 జీవులు, ఇంకా స్ఫటక సముద్రం. చెప్పాలంటే త్రిత్వంని ఆయన చూస్తున్నాడు యోహాన్. త్రిత్వం ఎలాగా ఆయన కనిపిస్తుందంటే సింహాసనం ఆసీనుడై ఉన్న పరమతండ్రి కనిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మని సూచించే ఆ దీపస్తంభం ఆయన కనిపిస్తున్నది. మూడవది వధింపబడిన గొర్రెపిల్ల, యేసుక్రీస్తు ప్రభువాన్ని సూచించే ఆ వధింపబడే గొర్రెపిల్ల కూడా ఆయనకి కనిపిస్తుంది. త్రిత్వం ఆయన కనిపిస్తుంది అక్కడ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇంకా ఆ దీపస్తంభం పరిశుద్ధాత్మని సూచిస్తున్నాడు అనే మాట, ఆ పరిశుద్ధాత్మని సూచిస్తుంది అనే మాట ఒకసారి ప్రీవియస్ స్లైడ్కి వెళ్తే మనకు కనిపిస్తుంది. అక్కడ చూడండి, ఆ దీపస్తంభంకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? 7 బ్రాంచెస్ ఉన్నాయి. బ్రదర్ చందు ఒక్కసారి ఒకదాని తర్వాత ఒకటి, నేను 1 2 3 4 అంటే మీరు 7 బ్రాంచెస్ చూపించండి. 1 2 3 1 2 3 4 5 6 7. సో
ఏడంతల ఆత్మతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని మనం అంటాం. ఎందుకు ఆరు వాడం, ఎందుకు 8 వాడం, ఎందుకు ఏడంతల ఆత్మతో అనే మాట ఎందుకు వాడతాం? ఆ దీపస్తంభము పరిశుద్ధాత్మను సూచిస్తుంది. 7 విషయాలు పరిశుద్ధాత్మలో మనం గమనించవచ్చు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదవమా. ఇప్పుడు నా ఫింగర్స్ చూడండి. ఆ ఆత్మ గురించి వివరాలు మనం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 11వ అధ్యాయము 2వ వచనంలో చదువుకోవచ్చు. నా ఫింగర్ చూడండి, 7 వచ్చిందా లేదా మీరు నాకు చెప్పాలి. ఓకే, యెషయా గ్రంథం 11:2 చదవమ్మా. యెషయా 11వ అధ్యాయము 2వ వచనము. యెహోవా ఆత్మ. అది ఏంటి? పరిశుద్ధాత్మ అంటే యెహోవా ఆత్మ. 1 అయిపోయింది. నెక్స్ట్, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. జ్ఞానము వివేకము 3 అయిపోయినాయి. నెక్స్ట్, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ. బలము, ఆలోచన, ఆధారము చేసే ఆత్మ. ఓకే, 5 అయిపోయినాయి. నెక్స్ట్, తెలివియు యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీకు అర్థమైందా? 7 అంతుల ఆత్మ అని. 7 అంతుల ఆత్మతో దేవుడు మిమ్మల్ని దీవించును గాక అనే ఆశీర్వాదాలు మనం వింటూ ఉంటాం. కానీ దానికి వాక్య ఆధారం ఏంటి? వాక్య ఆధారము యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం. 7 విషయాలు మనకు కనిపిస్తున్నాయి పరిశుద్ధాత్మ గురించి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకొకసారి చదవమ్మా. నా ఫింగర్స్ ని కూడా అందరు చూడండి. మొదటిగా అది యెహోవా ఆత్మ. దాని తర్వాత జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. జ్ఞానము, వివేకము. జ్ఞాన వివేకము. దాని తర్వాత ఆలోచన బలము. ఆలోచన బలము. 5 అయిపోయినాయి. నెక్స్ట్, ఆలోచనకు బలమునకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా యెడల భయభక్తును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 7 కనిపిస్తున్నాయి ఇప్పుడు. అందుకు 7 అంతుల ఆత్మతో దేవుడు మిమ్మల్ని దీవించును గాక అనే ఆశీర్వాదములు మనము వింటూ ఉంటాం. ఇక్కడ కూడా ఆ దీపస్తంభంకి మనం చూస్తే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? 7 బ్రాంచెస్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇదంతా కూడా యోహాను చూస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ జీవుల గురించి కూడా మనం చూద్దాం. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఈ జీవులు మొదటిగా మనకి ఎక్కడ కనిపిస్తారు అంటే, ఈ 4 జీవులు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి విమోచించబడి వాగ్దాన దేశం వైపు నడుస్తూ వెళ్తుండగా దేవుడు వాళ్ళ గుడారాలని ఎలాగ వేసుకోవాలి అని సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో అన్ని వివరాలు దేవుడు బయలుపరుస్తాడు. 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, మధ్యలో ఏముండాలి అంటే ప్రత్యక్ష గుడారం. ఒకసారి చందు బ్రదర్ ప్రత్యక్ష గుడారం మీద కర్సర్ పెట్టి చూపించండి. ప్రత్యక్ష గుడారం మీద మధ్యలో ఉంది చూడండి. ప్రత్యక్ష గుడారం ఎలా చేశారు కదా, అదే చూపించండి. ప్రత్యక్ష గుడారం. దాని తర్వాత మధ్యలో, దాని తర్వాత తూర్పు వైపు 3 గోత్రాలు ఉండాలి. ఇషాకర్ గోత్రము, యూదా గోత్రము, జెబులాన్ గోత్రం. ఆ 3 గోత్రాలకి నాయకత్వం చూపించే గోత్రము యూదా గోత్రము. ఆ యూదా గోత్రము ని సూచించే ఒక ఫ్లాగ్ ఉండేది. ఆ ఫ్లాగ్ మీద సింహం కనిపించేది. ఆ ఫ్లాగ్ మీద ఏం కనిపిస్తుందమ్మా? సింహం. అక్కడ చూడండి, చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి, లయన్. ఓకే, ఈస్ట్ సైడ్. దాని తర్వాత మనం చూస్తే దక్షిణం వైపు వస్తే మరి 3 గోత్రాలు. ప్రత్యక్ష గుడారం దక్షిణం వైపు 3 గోత్రాలు: గాదు, రూబేను, సిమియోన్. దానికి ఈ 3 గోత్రాలకి లీడర్షిప్ చూపించే గోత్రం ఏంటంటే రూబేన్ గోత్రం. రూబేన్ గోత్రముని సూచించే జెండా మీద ఎవరు బొమ్మ ఉండేది అని అంటే ఒక మనిషి బొమ్మ. చూడండి, ఆ మ్యాన్ అనే ఉంది చూడండి. చంద్ర బ్రదర్ కర్సర్ పెట్టి చూపించడానికి వీలైతే కర్సర్ పెట్టి చూపించండి. దాని తర్వాత మనము పటమర వైపు వెళ్తే మరి 3 గోత్రాలు మనకు కనిపిస్తాయి. మరి 3 గోత్రాలు: బెంజమిను, ఇఫ్రాయిము, మనాషే. ఈ 3 గోత్రాలకి నాయకత్వం చూపించే గోత్రం ఏంటంటే ఇఫ్రాయిం గోత్రం. ఇఫ్రాయిం గోత్రంకి ఇవ్వబడిన జెండా మీద ఎద్దు బొమ్మ మనకి కనిపించేది. అందుకే ఆక్స్ అనేది ఉంది చూడండి. ఆక్స్ అంటే ఈ జీవులు మొదట్లో ఎక్కడ కనిపించినాయి లేఖనంలో. నేను లోతులు వెళ్తున్నాను, బైబిల్ స్టడీ కాబట్టి
లోతులు వెళ్ళి అన్ని వివరాలు నేను మీతో పంచుకోవచ్చు. 4వ అధ్యాయం అయిపోయిందండి, 5వ అధ్యాయానికి వెళ్ళిపోదాం అని నేను చెప్తే మీరు అందరూ కూడా దాన్ని బట్టి అభ్యంతరం పొందరు. కానీ మొదట్లో ఈ జీవులు ఎక్కడ కనిపించినాయి మనకు తెలిసి ఉండాలి. అందుకే ఇంత లోతులు నేను వెళ్తున్నాను. మరి దక్షిణం వైపు మనం చూస్తే 3 గోత్రాలు, ఆషేరు, దాను, నఫ్తాలి. ఈ 3 గోత్రాలకి నాయకత్వం చూపించే గోత్రం ఏంటంటే దాను గోత్రం. ఆ దాను గోత్రంకి ఇవ్వబడిన జెండా మీద దేని బొమ్మ ఉండేది అంటే ఈ పక్షిరాజు బొమ్మ ఉండేది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మొదటిగా ఈ 4 జీవులు ఎక్కడ కనిపిస్తున్నాయంటే ఇజ్రాయేలీలు వాళ్ళ క్యాంపింగ్ అరేంజ్మెంట్లో మనకు కనిపిస్తున్నాయి. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 53వ వచనం, తర్వాత సంఖ్యాకాండం 2వ అధ్యాయం 2వ వచనం. అంతవరకు మీరు చదవండి అమ్మా. ఇది మీరు బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. దాని తర్వాత ఇంకొక గొప్ప విషయం కూడా నేను మీతో పంచుకోవాలి. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 53వ వచనం చదవండి. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 53వ వచనము. ఇజ్రాయేలీల సమాజముల మీద కోపము రాకున్నట్టును లేవీయులను సాక్ష్యపు గుడారపు చుట్టూ దిగవలను, వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండా ఇజ్రాయేలీలు చేసిరి. ఇప్పుడు చూడండి, ప్రత్యక్ష గుడారము చుట్టూ లేవి కుమారులు 3 ఉన్నారు, మెరారి, గెర్షోము, కోహాత్. వెంటనే ప్రత్యక్ష గుడారం పక్కనే యూదా గోత్రం లేదు, రూబేన్ గోత్రం లేదు, ఇఫ్రాయిం గోత్రం లేదు, దాన్ గోత్రం లేదు. ప్రత్యక్ష గుడారము ఇంకా ఈ గోత్రాల మధ్యన ఇప్పుడు చూస్తే చందు బ్రదర్ ఎన్లార్జ్ చేయండి. ఉత్తరం వైపు మెరారి గోత్రంకి చెందిన మెరారి కుటుంబంకి చెందిన లెవీలు ఉంటారు. దాని తర్వాత దక్షిణం వైపు వస్తే కోహాతు కుటుంబంకి చెందిన కోహాతీలు ఉంటారు. దాని తర్వాత పటమర వైపు చూస్తే గెర్షోము కుటుంబంకి చెందిన లెవీలు ఉంటారు. ఇంకా ప్రత్యక్ష గుడారము దాని ఎంట్రన్స్ ఎక్కడ ఉంటుందంటే తూర్పు వైపు, అక్కడ మోషే, ఆరోను, మిరియం గుడారాలు ఉండేవి. ఇప్పుడు ఒక మాట మీతో పంచుకుంటున్నానండి, దాన్ని బట్టి కూడా దేవుణ్ణి మనము స్తుతించాలి, ఆరాధించాలి. జాగ్రత్తగా వినండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం మనం చదివితే మన దేవుడు అల్లరికి కర్త కాడు అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. అవునా? అన్నీ సక్రమంగా పద్ధతి ప్రకారంగా దేవుడు చేస్తాడు. అవునా కాదా? అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి, కొంచెం లోతులో వెళ్తున్నాను. 25 లక్షల ప్రజలు ప్రయాణమై వెళ్తున్నారు. ఎంతమంది అండి? సంఖ్యాకాండంకి ఎందుకు సంఖ్యాకాండం అనే పేరు ఇవ్వబడింది? 2 సార్లు సైనికులు ఎంతమంది ఉన్నారు యుద్ధం చేయుటకు అనే లెక్క వేయబడింది కాబట్టి సంఖ్యాకాండంకి సంఖ్యాకాండం అనే పేరు వచ్చింది. నంబర్స్కి నంబర్స్ అనే పేరు ఎందుకు వచ్చింది? 4వ పుస్తకంకి ఎందుకు నంబర్స్ అనే పేరు పెట్టబడింది? ఎన్నిసార్లు సెన్సస్ తీయబడింది? 2 సార్లు. ఎంతమంది యుద్ధంకి వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నారు? అరే, సైనికులే మనం గమనిస్తే 6 లక్షల మంది ఉన్నారు. ఇంకా వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వృద్ధులు అంతా కూడా కలిస్తే దగ్గర 25 లక్షల ప్రజలు ప్రయాణమై వెళ్తున్నారు. మనం న్యూస్ పేపర్స్లో అప్పుడప్పుడు చదువుకుంటాం, గోదావరి నది దగ్గర, ఇంకా విజయవాడలో ఉన్న కృష్ణా నది దగ్గర పుష్కరములు జరిగినాయి, కొంచెమంది ఒకరి మీద ఒకరు పడి చనిపోయారండి అని న్యూస్ పేపర్లో రిపోర్ట్స్ పడుతుంటాయి. ఎందుకు? వేల కొలది ప్రజలు ఒకే చోటకు వస్తే ఒకరొకరిని తొక్కుకోవటం, ఒకరొకరి మీద ఒకరు పడటము, కొంచెం మంది చనిపోవటం, అదంతా కూడా మనకు కనిపిస్తుంది. 40 సంవత్సరాలు 25 లక్షల ప్రజలు ప్రయాణమై వెళ్తూనే ఉన్నారు. ఒక్కసారి కూడా స్టాంపీడ్ జరగలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే సక్రమంగా ఒక పద్ధతి ప్రకారంగా దేవుడు వాళ్ళని నడిపించుకొని తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? అప్పుడప్పుడు అమ్మా కొన్ని తేటగా కనిపించే అద్భుతాలు కనిపిస్తూనే ఉంటాయి. ఎర్ర సముద్రం పాయలా ఉంటా, ఎరికో గోడ కూలిపోవుట, అదంతా కూడా మనకి కనిపించే అద్భుతాలు. కొన్ని నిశ్శబ్దంగా జరిగే అద్భుతాల గురించి కూడా నేను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. నిశ్శబ్దంగా జరిగే అద్భుతం. 40 సంవత్సరాల ప్రయాణంలో ఒక్కసారన్నా స్టాంపీడ్ అయిందా? అవలేదు. 25 లక్షల ప్రజలండి. ఎందుకంటే ఒక క్రమం ప్రకారంగా వాళ్ళని నడిపించుకొని తీసుకొని వెళ్ళాడు. క్రమం ప్రకారంగా వాళ్ళు గుడారాలు ఎక్కడ వేసుకోవాలో దేవుడు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ గుడారాలు ఎలాగ వేసుకున్నారో ఆ మ్యాప్ నేను మీకు చూపించాను. ఆర్ యు ఆల్ విత్ మీ?
మన దేవుడు అల్లరికి కర్త కాడు. ఇలాగా ఫ్లాగ్స్ పెట్టించాడు. ఇంకా వాళ్ళు ప్రయాణమై వెళ్ళే సమయంలో ఏ క్రమంలో వాళ్ళు వెళ్ళేవారో అది కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఈ 4 జీవులు అక్కడ మొదట్లో మనకు కనిపిస్తున్నాయి. ఆ 4 ఫ్లాగ్స్ అక్కడ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఇన్ని వివరాలు నేను సంఖ్యాకాండంతో కూడింది కూడా నేను మీతో పంచుకుంటున్నాను. ఒకసారి నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. ఇక్కడ చూడండి, మొదటిగా సంఖ్యాకాండం 10వ అధ్యాయం. అందరికి హోంవర్క్ అండి. ఇది 14 వచనాలు కాబట్టి నేను చదువు వినిపించట్లేదు, కానీ అక్కడ చదివితే మీకు ఈ క్రమం మీకు కనిపిస్తుంది. మొదటిగా గుడారాలు వేసుకునే సమయంలో ఇలాగ వేసుకోవాలి, కానీ ప్రయాణం చేసే సమయంలో మొదటిగా యూదా గోత్రము 2 గోత్రాలను తీసుకొని ప్రయాణం చేస్తుంది. ఇక్కడి నుంచి వాళ్ళ క్యాంపింగ్ తూర్పు వైపు నుంచి యూదా గోత్రం. అందుకే సింహం నేను చూపిస్తున్నాను. యూదా గోత్రంని సూచించే జెండా ఏంటి? సింహం. సో ఫస్ట్ యూదా గోత్రం 2 గోత్రాలను తీసుకొని ప్రయాణం చేస్తుంది. నెక్స్ట్ చందు బ్రదర్ ప్రస్తుత కార్సర్. దాని తర్వాత గెర్షోనీలు, మెరారీలు ఏం చేస్తారు అని అంటే ప్రత్యక్ష గుడారంలో ఉన్న కొన్ని వస్తువులని ఎద్దుల బండిలో వేసుకొని వాళ్ళు ప్రయాణం చేసి వెళ్తారు. ఇక్కడ చూడండి, ఎద్దుల బండిలు కనిపిస్తున్నాయా? ఫస్ట్ యూదా గోత్రము 2 గోత్రాలతో పాటు ప్రారంభము స్టార్ట్ చేస్తుంది. దాని తర్వాత వెంటనే వేరే గోత్రాలు స్టార్ట్ కావు. గెర్షోమీలు, మెరారీలు వాళ్ళందరూ కూడా లెవీలే. వాళ్ళు ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులు ఇప్పుడు ఎటువంటివి అంటే ఇత్తడి బలిపీఠము, గంగాలము, దాని తర్వాత అక్కడ ఉన్న టెంట్స్, దీపస్తంభము, రొట్టెల బాళ్ళ, అవన్నీ కూడా తీసుకొని వాళ్ళు ఎద్దుల బండిలో తీసుకొని వెళ్తారు. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ రూబేన్ గోత్రం. అందుకే మనిషి పిక్చర్ నేను మీకు చూపిస్తున్నాను. రూబేన్ గోత్రం 2 గోత్రాలను తీసుకొని సిమియోను, గాదుని తీసుకొని అది ప్రయాణమై వెళ్తుంది. నెక్స్ట్ కోహాతీలు ప్రత్యక్ష గుడారంని భుజం మీద మోసుకొని వస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిబంధన మందసం మాత్రం ఎద్దుల బండిలో తీసుకొని వెళ్ళడానికి వీల్లేదు. ఎవరు మోయాలి? కోహాతీలే మోయాలి. ఓకే, ఇక్కడ చూడండి ఎందుకు దేవుడు ఈ క్రమంలో తీసుకొని వెళ్తున్నాడు అని అంటే, చూడండి యూదా గోత్రం తర్వాత మెరారీ కుటుంబము, అలాగే గేర్షోం కుటుంబము ప్రత్యక్ష గుడారంతో కూడిన వేరే వస్తువులు అన్ని కూడా తీసుకొని వెళ్ళి నెక్స్ట్ దేవుడు వాళ్ళని ఎక్కడ ఆగమంటున్నాడు అక్కడ ప్రత్యక్ష గుడారంని వేసి రెడీ చేసిన తర్వాత కరెక్ట్గా ఆ టైంకి కోహాతీలు నిబంధన మందసంని మోసుకొని వచ్చేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే మధ్యలో రూబేను, సిమియోన్, గాద్ని ప్రయాణం చేయమని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే మెరారీలు, గెర్షోమీలు ప్రత్యక్ష గుడారంతో కూడిన వేరే వస్తువులు తీసుకొని వెళ్ళిన తర్వాత వెంటనే కోహాతీలు బయలుదేరితే మరి అక్కడ వెళ్ళి మరి నిబంధన మందసం పట్టుకొని చాలాసేపు నించొని ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకు? దాని తర్వాత రూబేను, సిమియోన్, గాద్ గోత్రాలని దేవుడు వెళ్ళమంటున్నాడు. ఎందుకంటే కోహాతీలు నిబంధన మందసం తీసుకొని వచ్చే వరకు ఏమవుతుందంటే అక్కడ ప్రత్యక్ష గుడారము వేయబడుతుంది. అన్ని కూడా సిద్ధపరిచి పెడతారు. స్ట్రైట్ అవే కోహాతీలు వస్తారు, నిబంధన మందసంని అతి పరిశుద్ధ స్థలంలో పెట్టేస్తారు. అర్థమవుతుందా? ఎంత చక్కగా తీసుకొని వెళ్తున్నాడు చూడండి దేవుడు. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఇఫ్రాయిం గోత్రము 2 గోత్రాలను తీసుకొని బయలుదేరుతుంది. ఓకే, ఇఫ్రాయిం గోత్రము 2 గోత్రాలు. అందుకే ఎద్దుల ఫ్లాగ్ నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, ఇఫ్రాయింతో పాటు మనాషే, బెంజమిన్ కూడా ఉంటారు. ఓకే, నెక్స్ట్ చివరి భాగంలో అక్కడ చూడండి పక్షిరాజు పిక్చర్ నేను మీకు చూపిస్తున్నాను. దాను గోత్రము ఆషేరు, నాఫ్తాలిని తీసుకొని బయలుదేరి వెళ్తారు. ఎలాగా వాళ్ళు ఆగినప్పుడు ఎలాగా గుడారాలు వేసుకోవాలి, ప్రయాణం చేసేటప్పుడు ఏ క్రమంలో వాళ్ళు ప్రయాణం చేయాలి, అన్ని ఏర్పాట్లు దేవుడు చేశాడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సర్వ జ్ఞాని అయిన దేవుడు. ఒక్కసారన్నా స్టాంపీడ్ జరిగిందమ్మా? జరగలేదు కదా. ఆర్ యు ఆల్ విత్ మీ? 25 లక్షల ప్రజలండి. కొన్ని వేల మంది వస్తేనే కృష్ణా నది దగ్గర, గోదావరి నది దగ్గర పుష్కరంల టైంలో ఒకరి మీద ఒకరు పడి చనిపోతూ ఉంటారు. ఇక్కడ 25 లక్షల ప్రజలు 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ వెళ్ళారు. ఒక్కసారి కూడా స్టాంపీడ్ జరగలేదు అమ్మా. దేవుడు ఏది దాచిపెట్టలేదు. ఏమన్నా పొరపాట్లు జరిగితే ఆ ప్రయాణంలో
వీళ్ళు తిరుగుబాటు చేస్తే, దేవునికి విరోధంగా మాట్లాడితే ఉన్నట్టు దేవుడు రాపించాడు కదా. సో స్టాంపీడ్ జరుగుంటే రాపించాడా దేవుడు? వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు అంతా కూడా అన్ని రాపించాడు. ఆహారం లేదు, బిర్యానీ లేదు అని తిరుగుబాటు చేశారు, నీళ్లు లేదు, చేదు నీళ్ళు దొరికింది మాకు, మంచి నీళ్ళు లేవు అని తిరుగుబాటు చేశారు. అదంతా కూడా దేవుడు రాపించాడే. మరి స్టాంపీడ్ జరిగితే రాపించాడా? స్టాంపీడ్ జరగలేదు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఒక క్రమం ప్రకారంగా నడిపించుకొని తీసుకొని వెళ్ళాడు. ఈ 4 జీవుల గురించి మనం ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం కాబట్టి మొదటిగా ఈ 4 జీవులు ఎక్కడ కనిపిస్తున్నారో ఆ వివరాలు నేను మీతో పంచుకున్నాను. ఓకే, ఇది చాలా డీటెయిల్డ్ బైబుల్ స్టడీ. జస్ట్ ప్రకటన గ్రంథమే కాదు, ఫుల్ 360 డిగ్రీ పర్స్పెక్టివ్ మనము తీసుకుంటున్నాం. అందుకే నేను ఏం చెప్పాను, ఇది 66వ పుస్తకం. ఈ 66వ పుస్తకంని మనం సరిగా అర్థం చేసుకోవాలంటే మొదట్లో 65 పుస్తకాలు మనం చదివి ఉండాలి. అప్పుడు ఈ 66వ పుస్తకం మనకి సులభంగా అర్థమవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో కొంచెం టైం కూడా అయింది, 1 అవర్ దాటిపోయాం మనము. కానీ దేవుని వాక్యము చుంటే తేనె దారు కంట మధురమైనది. దేవుని వాక్యము చుంటే తేనె దారు కంట మధురమైనది. నేను రాత్రి అంతా కూడా ఉపదేశిస్తుండొచ్చు, మీకు బోరు కొట్టదు, నాకు బోరు కొట్టదు. కానీ మీకు కూడా పనులు ఉన్నాయి, నాకు కూడా పనులు ఉన్నాయి. ఇక్కడ నేను ఆపుతున్నాను. సో మనం 4వ అధ్యాయంతో కూడిన అనేక వివరాలు మనము ఈరోజు చూసాం. ఎందుకు సింహాసనంతో కూడిన దర్శనము దేవుడు యోహానికి చూపించాలి? ఆ సింహాసనం దర్శనం చూపించేటప్పుడు వేరే ఏమేమి చూశాడు యోహాన్, ఏమేమి చూశాడు, దాని అర్థం ఏంటి, అదంతా కూడా మనం చూసాం. ఎమరాల్డ్ రెయిన్బో, 24 పెద్దలు, దీపస్తంభము, వధించబడిన దేవుని గొర్రెపిల్ల, స్ఫటక సముద్రము, దాని తర్వాత 4 జీవులు. ఈ 4 జీవులు లేఖనంలో మనకు మొదటిసారి ఎక్కడ కనిపిస్తున్నారో ఆ వివరాలు కూడా మనము చూసాం. నేను రాబీస్తో కూడా కరస్పాండ్ చేస్తూ ఉంటానండి, జూయిష్ రాబీస్తో. సో వాళ్ళ బుక్స్, వాళ్ళ కామెంటరీస్ కూడా మనం చదివితే ఈ 4 జెండాలు ఎలాగుండేవో అవి మనకి కనిపిస్తాయి. జూయిష్ బైబిల్ కామెంటరీస్ మనము చదువుతాయి. ఎందుకంటే సంఖ్యాకాండంలో ఏ జెండా వాడారు, ఆ జెండా మీద ఏ సింబల్ ఉండింది అనేది సంఖ్యాకాండం లేదు. మనం జూయిష్ బైబిల్ కామెంటరీస్ చదవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను జూయిష్ రాబాయిస్తో కూడా టచ్లో ఉంటాను. సో నేను హైదరాబాద్ నుంచి వాళ్ళకి రాసేటప్పుడు జస్ట్ దేవుని మహిమార్థమై నేను పంచుకుంటున్నాను. జూయిష్ రాబాయిస్తో కరస్పాండ్ చేసినప్పుడు ఒకసారి వాళ్ళు నాకు రాశారు, మీరు యూదుడేనానండి, మీరు కూడా సున్నతి పొందారా, హైదరాబాద్లో ఉంటున్నారా అని నన్ను అడిగినప్పుడు నాకు మంచి అవకాశం దొరికింది నా సాక్ష్యం పంచుకుంటుటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుని నేను ఎప్పుడు నమ్మాను, ఎన్ని చెడ్డ అలవాట్ల నుంచి నేను విమోచించబడాను. రక్షణ సువార్త యూదుల నుంచే వచ్చింది, కానీ నేను యూదులకే బోధించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే మనస్ఫూర్తిగా మనసు విప్పి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన తర్వాత నా జీవితంలో ఏమేమి మార్పులు కలిగినాయి, ఎలాగ నన్ను నడిపిస్తున్నాడు అన్ని కూడా యూదుల రాబీస్తో పంచుకుంటే వాళ్ళు తిరిగి ఇచ్చిన రిప్లై ఏంటంటే, అవునండి దేవుడు మీతో పాటు ఉన్నాడండి, కానీ మాతో పాటు కూడా ఉన్నాడండి అని రాశారు వాళ్ళు. సరే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళతో మనకు ఎందుకు వాదన? జస్ట్ వాళ్ళలో ఈర్ష్య పుట్టించుటకు ఒక మాట చెప్పి నేను వాళ్ళతో కరస్పాండ్ చేశాను. ఏమనంటే, మీరు చేసిన గొప్ప కార్యం ఏంటంటే దేవుని ఆలయం కట్టారండి, కానీ మేము దేవుని ఆలయమై ఉన్నామండి అని చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళలో ఈర్ష్య పుట్టించి వాళ్ళని రక్షణ మార్గంలో నడిపించాలి మనం. సో యూదులు ఎక్కడన్నా మీకు కనిపిస్తే కూడా హైదరాబాద్లో కొంచెం ఈర్ష్య పుట్టించి వాళ్ళని రక్షణ మార్గంలో నడిపించండి. ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ కుమార్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఇక్కడ చేరిన పార్టిసిపెంట్స్ బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి, మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసం చేయుటకు, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశాలతో వాళ్ళు తండ్రి ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠంలో తండ్రి మేము వినే వాళ్ళగానే కాకుండా వేరే క్రైస్తవులతో పంచుకునేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి, ప్రేరేపించండి. అలాగే తండ్రి, మీరు అల్లరికి కర్త కాడు, మీరంతా కూడా సక్రమంగా పనిచేసే దేవుడై ఉన్నారు. మేము మీ పిల్లలమై ఉన్నాం. మేము కూడా క్రమశిక్షణతో మా క్రైస్తవ జీవితం జీవించేటట్లు మీ కృప చూపించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.